ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. పాపం నిన్న ఆ అబ్బాయిని ఎంత అవమానించిందో తెలుసా? ఏం చేసింది? ఆ అబ్బాయి ఏదో సడన్ గా రేస్ చేద్దాం అన్నాడు. అలాగే అని చెప్పి కింద పడేసింది అత్తయ్య. అమ్మా నాకు ఇష్టం లేదని చెప్పాను. బలవంతంగా బెదిరించి చేయాలని చెప్పింది. నా కోపం వచ్చి కొట్టేశాను. ప్రియా, ఇవన్నీ చేసి పెళ్లి చెడగొట్టుకోమని మీ అత్తయ్య చెప్పిందా? అత్తయ్య ఇలాంటి చీప్ పనులు చేయదమ్మా. ఓహో, అంటే మేం చీప్ మనుషులమా? అదే నిజం. ఇప్పటికైనా ఒప్పుకున్నావు, సంతోషం. ప్రియా, నీ మొండితనం మాటల్లో కనిపిస్తుంది. వదిన చెప్పినట్టు నువ్వు అడ్డదిడ్డంగానే ప్రవర్తిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మీ వదిన ఆలోచించేది నీ కోసం, ఈ కుటుంబం కోసం. తన మాటను గౌరవించి చెప్పింది చెయ్యి ప్రియా. చూడు ప్రియా, ఒకడి ప్రేమలో మోసపోయి రోడ్డున పడ్డావు. విజయ్ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ కుటుంబం కోసం పెళ్లికి ముందే మనల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. నీకోసం పడి చస్తున్నాడు. కాదని చులకనగా చూడడం తప్పు ప్రియా. మన తలరాతలో ఉన్నవాళ్లే మన జీవితంలోకి వస్తారు. కొన్ని బంధాలు మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయి. ఆ బంధం రుణం అంతవరకే రాసిపెట్టుందనుకుని ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకో. ఇష్టపడి దగ్గరకు వచ్చిన వాణ్ణి ప్రేమించడానికి నీకు నొప్పేంటి? ఇష్టం వేరు, ప్రేమ వేరు. ముందు అది తెలుసుకో. ఓ, మాకు తెలియదులే, నువ్వు చెప్పు. చూసిన ప్రతి వాళ్ళు నచ్చితే అది క్యారెక్టర్లెస్. ఎంతమందిని చూసినా ఒకరినే ఇష్టపడితే అది ప్రేమ. అయితే కృష్ణనే ప్రేమిస్తున్నాను, ఈ కోన్ కిస్కా గొట్టం విజయ్ నాకు ఇష్టం లేదు అంటావు, అంతేనా? ఏంటి గొట్టం మీద అంటున్నాను? రండి బాబు, రండి. ఏంటి గొట్టం మీద అంటున్నారు? ఆ, గొట్టం కాదు, చుట్టం అంటున్నాను. అదే శుభలేఖలు చుట్టాలకి ఇవ్వాలని మాట్లాడుకుంటున్నాం విజయ్. అవును బాబు, రండి కూర్చోండి. కూర్చో ప్రియా. అత్తయ్య గారు, మీరు కూర్చోండి. శుభలేఖలు సెలెక్ట్ చేశాను. ప్రియకి నచ్చుతుందో లేదో ఒకసారి చూపిద్దామని తెచ్చాను అత్తయ్య. చూపించు బాబు. ప్రియా చూడు. తీసుకోమ్మా. ఏది నచ్చిందో అది చెప్పు ప్రియా. ఆ డిజైన్ నీకు బాగా నచ్చుతుంది ప్రియా. చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. ఇంత రిచ్ శుభలేఖ ఈ మధ్య నేను ఎప్పుడూ చూడలేదు. అంతే కదా అత్తయ్య? నువ్వు చెప్తున్నావు కదా, కరెక్టే.
నీకు నచ్చిందని చెప్పావు. థ్యాంక్స్ ప్రియా. ప్రియా, నీకు బ్రైడల్ మేకప్, ఆర్నమెంట్ డిజైన్స్ నేనన్నీ ఊహించుకున్నాను. అలాగే అన్నీ అరేంజ్ చేస్తాను. ఇట్స్ ట్రూ. నీలాంటి వాడు ఈ ఇంటికి అల్లుడుగా, ప్రియకి లైఫ్ పార్ట్నర్ గా రావడం ఈ ఇంటిల్లి 10 పెట్టి పుట్టారు. అంతే కదా అత్తయ్య? అంతా దేవుడి దయమ్మా. దేవుడిదే కాదత్తయ్య, ప్రియ అదృష్టం. ఈ కావేరి ఉదయం నుంచి ఇంట్లో లేదు. ఆ కళ్యాణ్తో తిరుగుతూ ఉంటుంది. కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు కదా, పిచ్చిది. దాని వెనుక ఈ కార్తీక ఏం చేస్తుందో దానికి అర్థం కావడం లేదు. ఈ ఇంటి హిట్లర్ని కూడా బోల్తా కొట్టించాను. ఈ కావేరి ఎంత చోటీ బచ్చి. ఏంటి ఈ రానమ్మ అలా చూస్తుంది? కొంపతీసి నా పెళ్లి ప్లాన్ కనుక్కుందా? ఇప్పుడెలా? నీకన్నా తెలివైన వాళ్ళు లేరు అనుకుంటున్నావా కార్తీక? ఈ రాణమనే మోసం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వేం చేసినా ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నేను దేని గురించి అడుగుతున్నానో నువ్వేం నిజం చెప్పాలి. నేను ఫ్రెండ్తో కలిసి షాపింగ్ చేసి వస్తున్నాను. నా కాల్ కట్ చేసి మాట్లాడకుండా ఇప్పుడేమీ తెలియనట్టు అబద్ధం చెప్తున్నావా? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? కళ్యాణ్తో ఏం మాట్లాడావు? పెళ్లికి ఒప్పుకున్నాడు కదా? ఓరి నాయనా, ఇదో సంగతి. ఒసే కావేరి, పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? కహాని క్లారిటీ వచ్చేసింది. పెళ్లికి ముందు కళ్యాణ్ని సీక్రెట్ గా కలవద్దు అని చెప్పానా లేదా? అది చెప్పావమ్మా. నేను వద్దని చెప్పినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కలిసావు? నీ మంచి కోసమే పెద్దవాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. వాటిని బ్రేక్ చేయకూడదు. ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి బాధ్యతగా ఫోన్ చేసి నువ్వు వచ్చిన విషయం చెప్పాడు. అది నిజాయితీ అంటే. ఎంత ప్రేమించుకున్నా అమ్మ చెప్పిన మాట వినడం లేదు అనుకుంటారు. అది నిజమే అమ్మా. ఇక మీదట డిసిప్లైన్డ్గా ఉంటాను. చెప్పడం కాదు, ఫాలో అవ్వాలి. నీకు చెప్పకుండా ఇక మీదట కళ్యాణ్ని కలవను. నిజంగా? ప్రామిస్. నువ్వు చాలా అదృష్టవంతురాలువే. ఆ అబ్బాయి సిన్సియర్ ప్రేమని ఎప్పటికీ పోగొట్టుకో కార్తీక. నువ్వన్నట్టు నేను నిజంగా అదృష్టవంతురాల్ని. సారీ మా, ఇంకెప్పుడు అలా చేయను. కళ్యాణ్ ప్రేమ నీ అదృష్టం. అమ్మ అని పిలవడం ఈ అమ్మ అదృష్టం. కావేరి, నిన్ను రానమ్మని ఇద్దరిని జాయింట్గా భలే మోసం చేస్తున్నాను. ఇక నా మోసాన్ని ఈ రానమ్మ ఎప్పటికీ కనిపెట్టదు.